అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము ఎన్ని సంచలనాలు రికార్డ్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్గా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆగస్టు 1 వరకు కోర్టు రిమాండ్ కూడా విధించిన పరిస్థితుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో చాలాసార్లు ప్రస్తావించిన పరిస్థితి కూడా ఉంది. ఇక అతి త్వరలో ఆయనకు కూడా నోటీసులు వెళ్తాయని చెప్పి చర్చ చాలా బలంగా, ప్రచారం చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక కీలకమైన అప్డేట్ ఉంది. ఈ మద్యం స్కామ్ ద్వారా ఏదైతే డిస్టిలరీస్ మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారో, కమిషన్లు దండుకున్నారో, వాటిని చాలా చోట్ల కొన్ని డెన్స్ ఏర్పాటు చేసి, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కొన్ని డెన్స్ ఏర్పాటు చేసి మద్యం కమిషన్లు అక్కడ పొందుపరిచారు, అక్కడ దాపెట్టారు. తర్వాత ఏ విధంగా పంచుకున్నారనేది కూడా ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి, ఎక్కడెక్కడ పెట్టారనేది. వైసీపీ హయాంలో దోపిడీకి కమిషన్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. నెలకి 60 కోట్ల రూపాయల చొప్పున లంచాలు, వాటాలు, కమిషన్లు. ఏపీ లిక్కర్ ముడుపులు పంచుకోవడానికి 7 రహస్య ప్రాంతాల్లో డెన్స్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తులో అడ్రస్లతో పాటు డెన్ ఆచూకీ కూడా గుర్తించింది సిట్. డెన్ 1 నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 302, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. డెన్ 2 శ్రీనివాసం అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ C3, ఫిలిం నగర్. తర్వాత డెన్ 3 ఫ్లాట్ నెంబర్ 42, బ్లాక్ బి, ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్, ఖాజాగూడ సర్కిల్, రోడ్ నెంబర్ 63A, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఇక డెన్ 4 పడాల్స్ హౌస్, డోర్ నెంబర్ 3-3-111/98, నలంద నగర్, హైదరాగూడ. ఇక డెన్ 5 NCC అర్బన్ 1 అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1603, 8th బ్లాక్, నార్సింగి. డెన్ 6 O2 స్క్వేర్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 103, 601, నానక్ రామగూడ. ఇక డెన్ 7 ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 312, నవోదయ కాలనీ, గుంటూరు. సో మొత్తం ఇందులో 6 డెన్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. గుంటూరులో నవోదయ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 312 ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు అందరూ వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లారు కదా ల్యాండ్ మార్క్ వీళ్ళు. అది ఈ మొత్తం 7లో 6 హైదరాబాద్లోనే డెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్షన్ టైంలో మళ్ళీ వాటిని ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తీసుకొచ్చారో కూడా మనం వార్తలు ఉన్నాం. సో దీని గురించి మనం కొంత క్లియర్గా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున కమిషన్లు దండుకొని వాటిని దాచిపెట్టి మరి వాళ్ళు ఏ రకంగా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎలక్షన్స్లో ఎట్లా ఖర్చు పెట్టారు, చాలా క్లియర్గా సిట్టు ఆధారాలతో సహా, ఆ అపార్ట్మెంట్ల అడ్రస్లతో సహా బయట పెట్టినటువంటి పరిస్థితుంది. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు అందుబాటులోకి వచ్చారు. ఎస్ కార్తిక్ గారు, నమస్తే అండి. కార్తిక్ గారు, ఇప్పుడు ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టారో ఆ అపార్ట్మెంట్లో డోర్ నెంబర్తో సహా సిట్ గుర్తించింది. అంటే ఎంత ప్లాన్గా, ఎంత పకడ్బందీగా డబ్బులు దోచుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ అంటే అందరూ మద్యం స్కామ్ అంటున్నారు, కానీ నేను సారా స్కామ్ అని అంటున్నాను. ఎందుకంటే కొన్ని లక్షల మందిని చంపేసి కొన్ని లక్షల మందికి కిడ్నీలు, లివర్లు ఫెయిల్ కావడానికి కారణమైనటువంటి అతిపెద్ద స్కామ్ ఈ దేశంలోనే అది. కాబట్టి నేను దీన్ని మద్యం స్కామ్ అని పిలవట్లేదు, సారా స్కామ్ అని పిలుస్తున్నాను. ఎందుకంటే అమ్మింది సారా లాంటి మద్యం, పేరుకే మద్యం, అది సారాకి ఎక్కువ, అంతే. సారా లాంటిదే కాబట్టి, ప్రాణాలు తీసింది కాబట్టి, లక్షలాది మంది కుటుంబాలు ఆగమైపోయినాయి కాబట్టి నేను సారా స్కామ్ అని అంటున్నాను. సారా స్కామ్ జరిగింది అనడానికి ఒక 3 ఉదాహరణలు. నిజానికి మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొచ్చారు. 4,100 ఉన్నటువంటి మద్యం షాపుల్ని 3,600కి తగ్గించేశారు. ఆ రోజు చెప్పింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మద్యం షాపులు ఎందుకు తగ్గిస్తున్నావయ్యా అంటే మద్యపాన నిషేధంలో భాగమని చెప్పాడు. మరి ఎందుకు మిగతాయి తగ్గించలేదు? 3,500, 3,600 షాపులు ఏవైతే మిగతా ఉన్నాయో అవి ఎందుకు తీసేయలేదు? అంటే పైకి మాత్రం కబుర్లు చెప్తూ లోపల మాత్రం చేసింది ఏంది? ప్రైవేట్ చేతుల్లో మద్యం దుకాణాలు ఉంటే మార్కెట్లో కస్టమర్ ఏ బ్రాండ్ అడితే ఆ బ్రాండ్ అమ్మాల్సి వచ్చింది. అదే తన చేతిలో ఉంటే తను ఏ బ్రాండ్ అమ్మాలనుకున్నాడు అదే బ్రాండ్ అమ్మొచ్చు. అందుకని ప్రభుత్వం చేతిలోకి తీసుకున్నాడు. అది తర్వాత అర్థమైపోయింది. మద్యం ధరలు అమాంతం పెంచాడు, 70% పెంచాడు. ఎందుకు పెంచుతున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్యపాన నిషేధంలో భాగం అని చెప్పాడు. మద్యం తాగిచ్చే వాళ్ళ సంఖ్య రేటు పెంచితే తగ్గుతుంది అని చెప్పాడు. కానీ మద్యపాన నిషేధం జరగలేదు. ఎందుకు రేటు పెంచాడు అంటే తన సొంత బ్రాండ్ల లాభాల అధికం కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం. మరి కమిషన్ ఇవ్వాలంటే ఎవరి నుంచి? కంపెనీలు ఎక్కువ లాభాలు వస్తే ఎక్కువ కమిషన్లు ఇస్తాయి, ఎక్కువ లాభాలు రావాలంటే రేట్ ఎక్కువ పెంచాలి. 70% అంటే 100 రూపాయల బాటిల్ 170 రూపాయలు చేశాడు.
ఇది చాలు. రెండోది, మూడోది, ఇప్పుడు రెండు చెప్పాను. ఒకటి ప్రభుత్వం చేతిలోకి మద్యం తీసుకురావటం, అమాంతం రేట్లు పెంచేయటం. మూడోది ఏంటి, సొంత మద్యాన్ని అమ్మటం. ప్రజలందరికీ తెలుసు ఏ మద్యాన్ని అమ్మారు అనేటువంటిది. దయచేసి ప్రజల్ని కామెంట్ అడుగు చెప్తారు ఏ బ్రాండ్లు అమ్మారు అనేటువంటిది. ఏవైతే క్వాలిటీ బ్రాండ్లు ఉన్నాయో, ఏవైతే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ప్రముఖంగా ఉన్న బ్రాండ్లు ఉన్నాయో అవి అమ్మలేదు. ఏదో ప్రెసిడెన్షియల్ మెడల్ అట, అది ఎప్పుడు విన్నావా? లేదు. బూమ్ బూమ్ బీర్ అంట, ఎప్పుడన్నా విన్నావా? ఎక్కడన్నా చూసావా? అలాంటి బ్రాండ్ నమ్మాడు. సరే, ఈ బ్రాండ్ల పేర్లు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ప్రెసిడెంట్ మెడల్ ఏంటండి? ప్రెసిడెంట్ మెడల్ అంటే ఎంత గొప్పగా, ఎంత గౌరవంగా, ఎంత హుందాగా చూస్తారు. ఏదో దేశం కోసం ఏదో సాధిస్తేనే అలాంటి గొప్ప మెడల్తో సత్కరిస్తారు. ఇలాంటి చీప్ బ్రాండ్లకి అంత గౌరవప్రదమైనటువంటి పేరు పెట్టడం అనేది ఎంత దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ వచ్చిందా? కానీ మద్యం పేరు స్పెషల్ స్టేటస్. అలాంటి మద్యాన్ని నమ్మారు. బూమ్ బూమ్ బీర్ అన్నాడు, స్పెషల్ స్టేటస్ అన్నాడు, పవర్ స్టార్ అన్నాడు. రేస్తే పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఉంటాడు. పవర్ స్టార్ బ్రాండ్ దెబ్బతీశారు వాళ్ళు. ఆ పవర్ స్టార్ ఉన్న బ్రాండ్ చీప్ లిక్కర్ పెట్టి. ఎస్, అలా సొంత బ్రాండ్ అమ్మారు. తర్వాత నాలుగో విషయం, క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు. నిజానికి కరోనా సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా డబ్బు రూపంలోనే మద్యం అమ్ముతామని చెప్పారు. నిజానికి ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు హైలైట్ అయిన రోజులు అవి. చాయ్ దుకాణాల దగ్గర కూడా ఫోన్ పేలు చేసే రోజులు అవి. కానీ ఇక్కడ మద్యం దుకాణాల దగ్గర మాత్రం ₹100 పెట్టే బాటిల్స్ విషయంలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు. నిజానికి ఆ రోజు క్యాష్ దొరకట్లేదు, డబ్బు రూపంలో దొరకట్లేదు, కానీ డబ్బు రూపంలో అమ్మారు. అంటే దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి? ఇది చాలదా ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కామ్ జరిగింది అని చెప్పడానికి? నిజానికి లీలా డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్, తిలక్ నగర్ డిస్టిలరీస్, ఇవన్నీ ఎవరివి? ఎస్పీవై డిస్టిలరీస్ అధినేత ఎవరు? సజ్జల సీతారెడ్డి జైల్లో ఉన్నాడు. అవును, దొంగ బ్రాండ్లు అమ్మామని ఒప్పుకున్నాడు. తర్వాత అదాన్ డిస్టిలరీస్ ఇవాళ ఓనరు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అతని రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంది. లీలా డిస్టిలరీస్ ఎవరిది? విజయసాయి రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అవును, రాజు కేశరెడ్డి డబ్బులు వసూలు చేయడానికి కర్మకర్త క్రియ అని విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజు కేశరెడ్డి, సజ్జల సీతారెడ్డి వీళ్ళ మద్యం పాలసీ రూపొందించేది. మా ఇంట్లో 2 సార్లు భేటీ అయ్యాం, విజయవాడలో ఒక్కసారి భేటీ అయ్యాం. ఎవరు చెప్పారు ఇది? టీడీపీలు చెప్పారా? జనసేనలు చెప్పారా? బీజేపీలు చెప్పారా? విజయసాయి రెడ్డి చెప్పాడు. ఎవరు? వైసీపీ మాజీ ఎంపీ. ఈ మొత్తం కుట్రలో ఒక పాత్రధారి, అక్యూజ్డ్ 5 అంటే చాలా క్లియర్గా నేరాన్ని ఒప్పుకుంటున్నారు. తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంకొక అధికారి కూడా చెప్తా ఉన్నాడు. రజిత భార్గవ్ చెప్తా ఉన్నాడు, నేను చెప్తే వినలేదండి, పట్టించుకోలేదండి, నేను మెమోలు ఇస్తే పక్కన పెట్టేశారండి అని చెప్తా ఉన్నాడు. తర్వాత మద్యం బాటిల్ అంటే మద్యాన్ని నింపే బాటిల్స్ ఉంటాయి కదా, అవి బయట నుంచి ఆర్డర్ పెడతారు కదా, ఎవరో వెండర్ నుంచి తీసుకుంటారు కదా, ఆ బాటిల్స్ లెక్కకి వీళ్ళు ఎన్ని బాటిల్స్ అమ్మామో చూపించే లెక్కకి చాలా తేడా కనపడతా ఉంది. ఇది చాలాదా మద్యం స్కామ్ జరిగిందని చెప్పడానికి? ఇంకేం కావాలి? ఇప్పుడు డెన్నులు, సీసీ కెమెరా ఫుటేజీలు, డబ్బుల వీడియోలు, డబ్బులు ఎటుపోయాయి ఏంటి, ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ పక్కన పెట్టుకాక కానీ ప్రజలకు అర్థమైపోయింది స్కామ్ జరిగింది అన్నది. ప్రజల కళ్ళ ముందు ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలు రివల్ని పాడు చేస్తూ ప్రజల్ని చంపేస్తూ చేసిన స్కామ్ ఇది. ఒక భార్యకి భర్తను దూరం చేశారు, ఒక తల్లికి కొడుకుని దూరం చేశారు, ఒక కొడుకుకి తండ్రిని దూరం చేశారు. అత్యంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ జేబులు నింపేసుకున్నారు. అత్యంత దారుణమైనటువంటి స్కామ్ ఇది. సో ఇప్పుడు మెయిన్ నా క్వశ్చన్ ఏంటంటే కార్తిక్ గారు, ఇప్పుడు ఈ స్కామ్ జరిగింది సిటీ రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది, ఎంత దోచేశారన్నది కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. మరి జగన్మోహన్ ఎంత దోచేశారు? 3,500 కోట్లు. అది సెట్టు ఒక పావులా మాత్రమే. సెట్టు నిరూపిస్తుంది ఏంది? కమిషన్ రూపంలో తీసుకున్నది మాత్రమే నిరూపిస్తున్నారు. కానీ నేను అడుగుతుంది ఏంది? నేను సిట్టును అడుగుతుంది కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అడుగుతుంది ఏంది అంటే, మీరు 70% రేట్లు పెంచి దండుకున్న డబ్బు ఎంత? సొంత బ్రాండ్ అమ్మటం వచ్చిన అఫీషియల్ లాభం ఎంత? అది అఫీషియల్గా మీరు పొందినటువంటి డబ్బు ఎంత? ఇది నల్లధనంగా కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి 3,500 కోట్లను తేల్చగలిగారు, ఓకే. కానీ అఫీషియల్గా సొంత బ్రాండ్ అమ్మి సొంత బ్రాండ్ల ద్వారా రేట్లు పెంచుకొని మామూలు బ్రాండ్ల కంటే ఎక్కువ రేట్లకు అమ్మి పొందిన లాభం ఎంత? రెండోది, ఇప్పుడు అన్ని షాపుల్లో కూడా దాదాపు 5 ఉన్నట్టు రికార్డులు రాసుకున్నారు. 5 ఉన్నారా? ప్రజలను అడుగు చెప్తారు. ఏ మద్యం షాపులో 5 పని చేశారు? 2 నుంచి 3 పని చేస్తే 5 పని చేశారని 5 పేరుతో వేతనాలతో పేశారు. ఇదంతా ఎవరు తెరచాలి? ఇది ఒక పెద్ద స్కాము. మరి ఒక నాకు తెలిసి 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఈజీగా ఉండే స్కామ్ ఇది. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. చాలా మద్యాన్ని సహజంగా ఏంటంటే మద్యం తయారీ సంస్థలు, నువ్వు డిస్టిలరీస్ అన్నావు కదా, వాళ్ళు మద్యాన్ని తయారు చేస్తారు. వాళ్ళ నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి. బెవరేజ్ కార్పొరేషన్ మద్యం షాపులు సప్లై చేసింది. మద్యం షాపులు
కస్టమర్స్కి మధ్యాహ్నం అమ్ముతాయి. ఇది ప్రాసెస్. ఉమ్, కానీ సహజంగా బెవరేషన్ కార్పొరేషను ప్రభుత్వానికి సంబంధించిన ఒక కార్పొరేషన్. అది మద్యం డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్గా కొంటది. ఎంత కొంటది? 100 రూపాయల బాటిల్ని 16 రూపాయలకే కొంటది. ఉమ్, మిగతా 84 రూపాయలు కూడా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం వేసేదే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ లెక్కలు లేకపోవడం ఫలితంగా డైరెక్ట్గా ప్రభుత్వం షాపులు, మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా డెస్టినేషన్ తెచ్చుకున్నాయి. ఎంత తెచ్చుకున్నాయి? 100 రూపాయలు తెచ్చుకున్నాయి. 16 రూపాయలకి రావాల్సిందని 100 రూపాయలు తెచ్చుకున్నాయి. ఇప్పుడు 84 రూపాయలు బెవరేషన్ కార్పొరేషన్ రావాల్సింది ప్రతి బాటిల్ మీద దెబ్బతింది. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏమో ప్రైవేట్ వాడి చేతికి వచ్చింది. బట్ డెస్టినేషన్ చేతిలోకి వస్తే ఎవరికి వచ్చినట్టు? ఆ డెస్టినేషన్ ఓనర్కి వచ్చినట్టు. ఉమ్, బెవరేషన్ కార్పొరేషన్కి వస్తే ప్రభుత్వానికి వచ్చినట్టు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎవరో ప్రైవేట్ వాడికి వచ్చింది. ఆ ప్రైవేట్ వాడు ఎవరు? మళ్ళీ వైసీపీ నాయకుడు. ఇదే మిథున్ రెడ్డి, ఇదే విజయసాయిరెడ్డి, ఇదే రాజు కేశరెడ్డి. ఓకే. కాబట్టి ఈ రకంగా దొబ్బినటువంటి ఆదాయం ఎంత? ఇవన్నీ లెక్కలు చేస్తున్నారా? ఇవి లెక్కలు చెట్ట. ఉమ్, ప్రతి 100 రూపాయల మీద 84 రూపాయలంటే, ప్రతి 1000 రూపాయల మీద 840 రూపాయలంటే, ఉమ్, 10 లక్ష రూపాయల మీద 84,000 అంటే ఇదంతా నువ్వు చెప్తుంది మద్యం 98,000 కోట్ల రూపాయల మద్యాన్ని నమ్మారు అని చెప్పేసి. 98,000 కోట్లు అంటే ఎంత పోయినట్టు? ఎంత పోయినట్టు? అంటే చాలా పెద్ద మొత్తం. దాదాపు సగంలో సగం అనుకుంటే 40,000 కోట్ల రూపాయలు మా ఓకే. కుంభకోణం ఇది. yes. ఇప్పటివరకు సిట్ తేల్చేది ఏంటంటే ఆ డిస్టిలరీ కంపెనీల నుంచి వాళ్ళకి ఆర్డర్లు రావాలంటే వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు. ఇది మాత్రం ఈ కమిషన్ మాత్రం ఇది ఒక పావుల. అంతే ఆ, అంతే. తర్వాత దాన్ని అమ్మిన తర్వాత వీళ్ళు ఎంత సొమ్ము చేసుకున్నారు అనేది 1,000 కోట్లు ఉంటుంది. అది 1,000 కోట్లు ఉంటుంది. అయితే దాన్ని చాలా చేయడానికి లేదు. అది అఫీషియల్గా పొందిన లాభం. మరి ఏం చేద్దాం? దుర్మార్గం అది. ఉమ్, ఆ పాలసీ ద్వారా చేసుకున్నటువంటి దుర్మార్గం అది. ఓకే. సరే, అది పక్కన పెట్టేస్తే నేను అనేది ఏంటంటే ఈ మద్యం స్కామ్లో కూడా నిన్న క్లియర్గా ఛార్జ్ షీట్లో 131 నెంబర్ పేజీలో 298 పేజీలో చాలా క్లియర్గా బిగ్ బాస్ ఎవరో రాశారు. రాజు కసిరెడ్డి డబ్బులు వసూలు చేసి తర్వాత వీళ్ళందరికీ పంపించేవాడు. విజయసాయిరెడ్డికి, మిథున్ రెడ్డికి, బాలాజీ గోవింద్ పంపిస్తున్నాడు. బాలాజీ గోవింద్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంపిస్తుండేవాళ్ళు అనేది చాలా క్లియర్గా 2 పేజీలో 2 చోట జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉమ్, తర్వాత కాంగ్రెస్ కీలకమైన నాయకుడు మాణిక్యం ఠాగూర్ ఒక కీలకమైన ట్వీట్ చేశారు. ఉమ్, ఈ మొత్తం కర్త క్రియ ఏదో బిదుర్ రెడ్డో, విజయసాయి రెడ్డో, రాజు కేశరెడ్డో కాదు, ఉమ్, మిస్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఓకే. అంటే అది కార్పొరేటర్ ఆ మాట అంటే పట్టించుకోవాల్సిన ఉండేది. ఉమ్, కానీ అన్నది ఎవరు? కాంగ్రెస్ అగ్రనాయకుడు. ఓకే. అంటే అతనికి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ భారతీ గారికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే బాలాజీ గోవింద్ తప్ప భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. భారతీ గారికి ఫైనాన్షియల్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తట. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యారు. కాబట్టి వీరిద్దరిని పిలిచి విచారిస్తారా? చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. యా, చూద్దాం. ఇంకా అతి త్వరలోనే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు నోటీస్ ఇస్తారు, ఆయన ఎప్పుడు పిలుస్తారు, అరెస్ట్ కూడా చేస్తారా అని చెప్పి చాలా అనుమానాలు ప్రజల్లో ఉంది. ఎందుకంటే గతంలో అక్రమస్తుల కేసుకు సంబంధించి ఏదీ తెలియదు. మరి ఈ కేసులో కూడా అట్లాగే ఉంటుందా, ఏమన్నా కదలిక ఉంటుందని చెప్పి ఒక అనుమానం అయితే ఉంది. భవిష్యత్తులో జరిగేదాన్ని బట్టి మళ్ళీ మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.